సంపద సృష్టి అంటే ఇప్పటికే హౌస్ ట్యాక్సులు పెంచారు. అట్లాగే కరెంటు ఛార్జీలు పెంచారు. ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఓసారి పెంచారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మామూలు స్థలాల కొనుగోలు రిజిస్ట్రేషన్ ఛార్జీలే కాకుండా ఇతరత్రా పెళ్ళిళ్ళు లేకపోతే గనక వేరే రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉంటాయో వాటి ఛార్జీల పెంపు దిశగా అడుగులు పడుతున్నాయి. స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖలో 56 రకాల దస్తావేజులు ఉంటాయి. ఇందులో కొన్ని ఫిక్స్డ్, మరికొన్ని మార్కెట్ విలువలు అనుసరించి స్టాంప్ డ్యూటీ కింద ఉంటుంది. ఇందుకు విధించే ఛార్జీలో చాలా వరకు 1972లో ఖరారు చేసిన ఉన్నాయి. 2013లో పలు దస్తావేజులు స్టాంప్ డ్యూటీలు సవరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి షెడ్యూల్ 1Aలో కింద రకరకాలుగా ఉన్న వాటిని వర్గీకరించి సమానంగా ఉన్న వాటిని ఒకే గ్రూప్ కిందకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విడాకుల పత్రాలు, దస్తావేజులు రద్దు, అఫిడవిట్ రాసుకోవడం వంటి వాటికి నిర్దేశించిన స్టాంప్ డ్యూటీ చాలా తక్కువగా ఉంది. స్టాంప్ డ్యూటీ కింద ₹5 కూడా వసూలు చేస్తున్నారు. వీటిని పెంచే విధంగా ప్రతిపాదనలు తయారై దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి ఆదాయం పెరుగుతుంది. అంటే బాధ్య జనాలకి ఆదాయం పెరుగుతుంది. ఇది సంపద సృష్టి కోసం అంటూ ఈనాడు కథ రాసుకొచ్చింది అనమాట.